అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఓ యువతి రోడ్డు ప్రమాదంలో అపస్మారక స్థితిలోకి చేరుకుంది. స్థానికులు ఆమెను ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం 2 రోజుల తర్వాత ఆ మహిళ స్పృహలోకొచ్చింది. అయితే తనను ఆసుపత్రి పాలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ బంజారా హిల్స్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బంజారా హిల్స్ అరోరా కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో అఖిల అనే నిరుద్యోగి నివాసం ఉంటోంది. ఉద్యోగం కోసం ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో గత నెల 6వ తేదీన బంజారా హిల్స్ స్కూపీ స్క్రబ్స్ పెట్ గ్రూమింగ్ పార్లర్ సమీపంలో ఆమె తన స్కూటీని పార్క్ చేసింది. అయితే తన ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా సడన్ గా ఓ గుర్తు తెలియని వ్యక్తి వాహనంతో ఆమెను ఢీ కొట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో అఖిల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అఖిలను చూసిన స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. 2 రోజుల తర్వాత అఖిల స్పృహలోకొచ్చింది. 45 రోజుల పాటు తన సంరక్షణ కోసం కేర్ టేకర్ను నియమించుకోవాలని వైద్యులు సూచించారు. 2 నెలల విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అయితే తాను ఈ పరిస్థితికి కారణమైన వ్యక్తి ఆచూకీ కనుగొని తనకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది అఖిల. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.